गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। बिन्दुत्रिकोणवसुकोणदशारयुग्मा मन्वस्त्रनागदषोडशपत्रयुक्तं वृत्तत्रयं च धरणी सदनत्रयं च श्रीचक्रराज उदितः परदेवतायाम् नारायणसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। ఓం శ్రీమాత్రే నమః. సౌనకుడు మహర్షులు సూత మహర్షిని మధుకైటభ వృత్తాంతం గురించి చెప్పమని భక్తితో శ్రద్ధతో అడిగారు. ఆ మధుకైటభల వృత్తాంతాన్ని చెప్తున్నారు సూత మహర్షి. ఏకాగ్ర చిత్తంతో ఆలకించండి. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మిగిలి శేషపర్యంగంపై నిద్రిస్తున్నాడు. అతని చెవిలోంచి గులువు జారిపడింది. ఆ గులిమ ఉండల నుంచి మధుడు కైటభుడు జన్మించారు. సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానై మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా అటు ఇటు ఆడుతూ ఈదుతూ ఆడుకుంటున్నారు. వాళ్ళకు సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదు కదా, ఆధారం లేకుండా అధేయం కూడా ఉండదంటారు. ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? అసలు నీళ్ళల్లో ఆడుకుంటున్న మనం ఎలా జన్మించాం? మన జన్మ కారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరో కూడా మనకు తెలియపాయా? ఏంటి ఇంత ఆశ్చర్యం అని ఇద్దరు కాసేపు చర్చించుకుని ఏ నిత్యానికి రాలేకపోయారు. అప్పుడు కైటభుడు అన్నాడు కదా, మధు, ఇలా మన నీళ్ళల్లో ఉండడానికి కారణం మహాశక్తి. ఆవిడే మనం సృష్టించింది. ఈ నీళ్ళను సృష్టించింది ఆ శక్తి. వీటికి ఆధారం కూడా ఆమె. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పా అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుండి ఒక మనోహర శబ్దం వినిపించింది. ఆ వాగ్బీజాన్ని ఇద్దరూ విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. ఇంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనకు వినిపించిన వాగ్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఇద్దరూ గ్రహించి జితేంద్రులై నిరాహారులై 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహా తపస్సు చేశారు. మహాశక్తి ప్రసన్నురాలై దర్శనమిచ్చింది. వరం కోరుకోమని, స్వేచ్ఛా మరణం అనుగ్రహించమని ఇద్దరు అభ్యర్థించారు. అమ్మవారు తదేస్తుంది. ఇంకా దేవదానకులు మనం అజేయులం, మనం చావు మన అధీనంలో ఉంది. వీళ్ళిద్దరికి చాలా అహంకారం పెరిగిపోయింది. ఇష్టం వచ్చినట్టు సముద్రంలో క్రీడిస్తున్నారు. స్వేచ్ఛగా సంచరిస్తున్న వేళలో ఒకసారి వారికి బ్రహ్మదేవుడు వాళ్ళ కళ్ళబడ్డాడు. పద్మాసనం మీద కూర్చుని ఆయన నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతన్ని సమీపించి వాళ్ళు అడిగారు, మాతో యుద్ధం చెయ్యి, లేదంటే పద్మాసనం వదిలేసి వెళ్ళిపో, నీకు యోగ్యత లేనట్లేక, ఇది వీరభోగ్యం అని. సరే, ఆయన ప్రజాపతి చింతాకులుడైపడి ఏం చెయ్యాలి, కాలు చెయ్యి అట్లలేదు. వీళ్ళిద్దరూ బలవంతులు. బాగా ఆలోచించాడు. వీళ్ళతోటి యుద్ధానికి వెళ్ళి మనం ఎలాగూ గెలవలేం కాబట్టి విషయం ఆయనకు కూడా అర్థమైంది. వీళ్ళతో గెలవడం కష్టం. వీళ్ళు సామధాన దండోపాయాలకి వీళ్ళకు లొంగేవాళ్ళు కాదు. సరే, విష్ణుమూర్తిని లేపుతాను. ఆయన ఆదిశేషుని మీద హాయిగా పడుకుని ఉన్నాడు కదా, ఆయనైతే మహాబలశాలి, ఈ కష్టం నుంచి మనని రక్షిస్తాడని వెళ్ళి ఆయన్ని, హే దీననాథ, హరే విష్ణు వామన మాధవ, నిద్రలే అని లేపుతున్నారు. భక్తార్తిహారక హృషికేశ సర్వవాస జగత్పతి ఉత్తిష్ట అంతర్యామి నమేయాత్మన్, హే వాసుదేవ, హే జగత్పతే, దుష్టశత్రు వినాశక, సర్వశక్తి సమన్విత, పాహిమాం. అయినా రాక్షసులను చంపడానికి వచ్చారు. కష్టాల్లో ఉన్నాను గమనించలేదా? శరణు ఉపేక్షించకు, రక్షించు అని లేదు. ఎంత స్థుతించినా ఆయన లేవటం లేదు. అది యోగ నిద్ర. ఆ శక్తికి వివసుడై నిద్రపోతున్నాడు. ఈయనకి ఏం చేయాలో తోచలేదు. వాళ్ళ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన చూస్తే లేవటం లేదు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆయనకి, అసలు యోగమైన మనం స్థుతిస్తే ఆ తల్లే రక్షిస్తుంది కదా అని చెప్పి విష్ణుమూర్తిని ఇంత నిశ్చేతనం చేసేసిందంటే ఆ శక్తి సామాన్యమైంది కాదు. అసలు ఇతనికి కొంచెం వశంలో లేడినా నిద్రకు వశీకృతుడైపోయాడు. కాబట్టి ఈయనకు అధికారం ఎవరు? ఆ యోగ నిద్ర అనమాట. ఆ తల్లినే ఆయన ఆ జగత్తంతా శక్తికి ఆధీనంలో ఉన్నట్టే కదా. అంచేత ఆవిడనే స్తుతించి ప్రసన్నురాలను చేసుకుంటాను, విష్ణుమూర్తిని వదిలిపెట్టను ప్రార్థిస్తానని ఆయన యోగ నిద్రని స్తుతి చేయడం ప్రారంభించాడు. సకల జగత్తుకి నువ్వే కారణమని నా ముఖత వేదాలు చెప్తుంటే ఆ సంగతి ఇప్పటికి తెలిసిందమ్మా. నాకు ఇప్పటికి గ్రహించాను.
అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముడినే నిద్రావసరుని చేశావు. నీ లీలలు తెలియతరమా తల్లి? సర్వచైతన్య శక్తివి నువ్వే, నిర్గుణ స్వరూపిణివి నువ్వే. వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు నీ విధానాలు ఎవరికి అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వర్లు త్రికాలాల్లో నిన్ను సంధ్యగా ధ్యానిస్తుంటారు. మేల్కొల్పే బుద్ధివి నువ్వు, సంపద నువ్వు, కీర్తి మతి ధృతి శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివసుడై నా కళ్ళ ముందే కనబడుతుంటే వేరే ప్రమాణం కావాలా? యజ్ఞయాగాల్లో ఋత్విజులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాస భాగాలు అందవు. దేవతలకు భుక్తి ప్రదాయనివి తల్లి నువ్వు. అమ్మ వరప్రదాయని, భయభీతుండి నిన్ను శరణు వేడుతున్నానమ్మా. అదుగో మధుకైటవులు ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి వస్తున్నారు. విష్ణుమూర్తి నిద్రకి వివసుడై ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టు, లేదా ఆ రాక్షసులను నువ్వే మట్టుపెట్టు. ఏం చేస్తావో, నీకేది నచ్చితే అదే చెయ్యి. యుగాదిగా మొట్టమొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు, వెలుగులోకి తెచ్చావు, పరిపాలనా శక్తి ఇచ్చావు. ఇప్పుడేమో నిద్రపుచ్చుతున్నావు. నువ్వు సర్వస్వతంత్రురాలివి కదా తల్లి. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది కూడా నువ్వే కదా. నన్ను నాశనం చేయడానికే అయితే నీ ఇష్టం. ఈ కాలరూప రాక్షసులను నువ్వు అసలు ఎందుకు సృష్టించావు? ఇదంతా నీ అద్భుత విచేష్టితం. స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోదిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్నేమన్నా ఉపసంహరించాలనుకుంటున్నావు అనుకుంటా. సరే తల్లి, నన్ను సంహరించు, నాకు దుఃఖం లేదు. కానీ హే జగదాంబికే, నువ్వు సృష్టించిన రాక్షసులు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుందమ్మా. అందుకని దేవి లే, నీ అద్భుత రూపం ధరించు, ఈ రాక్షసుల్ని సంహరించు, లేదా హరిని నిద్రలేపు. ఏదైనా నీ చేతుల్లో ఉంది. ఇలా కమల సంభవుడు భక్తావేశంతో నిలదీశాడు. ఎట్టకేలక తామసీ శక్తి సౌరి శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దునిలో కదలిక వచ్చింది. సూదుడు ఇలా కథ చెప్తుండగానే సవనకాది మహామునిలో ఒకరికి మరో సందేహం వచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సనాతనులని, బ్రహ్మాండంలో వీరికంటే అధికులు లేరని, సృష్టి స్థితి లయాలని వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాం. అందులో విష్ణుమూర్తి మహా తేజస్వి, సర్వసమర్థుడని చెప్తారు కదా. అటువంటి ఆయనే యోగమాయకు వస్తే నిద్రపోయాడా? అతని వివేకం ఏమైంది? ఇది నా సందేహం. విష్ణుమూర్తిని లొంగ తీసుకున్న శక్తి ఎవరు? ఆ పేరేమిటి? ఎక్కడ పుట్టింది? అంతటి సమర్థురాలు ఎలా అయ్యింది? వ్యాస శిష్య, నీ జ్ఞాన ఖడ్గంతో నా సందేహాలతల్ని ఖండించి సత్యప్రకటన చేయవయ్యా అని ఆ మహాముని అభ్యర్థించాడు. సూతుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే చాలా కష్టమైన సందేహాన్ని అడిగాడు ఆయన. మహాముల్లారా, ముల్లోకాల్లో కూడా ఈ సందేహాన్ని తీర్చేవాడు లేడని నా అభిప్రాయం. అంటే బ్రహ్మపుత్రులు సనాతనులైన నారద కపిల మహాముల్లే సైతమే దీనికి సమాధానం చెప్పలేరేమో. ఇంతటి దుర్ఘటమైన ప్రశ్న ఇది. ఇక నేననగా ఎంత ఏం చెప్తాను, కానీ ఒక్క విషయం గమనించండి. వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి. అతడు విరాట్ స్వరూపుడు. చరాచర ప్రాణికోటి అంతా ఆ స్వరూపం నుంచి ఆవిర్భవిస్తోంది. నారాయణుడు, హృషికేశుడు, వాసుదేవుడు, జనార్దనుడు అలా అనేక పేర్లతో అందరూ స్తుతించి ఉపాసిస్తున్నారు. మరికొందరు శివుడిని ఉపాసిస్తున్నారు. శంకరుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, పంచవక్తుడు, శూలపాణి, వృషధ్వజుడు మొదలైన నామధేయాలతో వేదం త్రయంబకుడిని గానం చేస్తోంది. అర్ధనారీశ్వరుడిగా, కైలాసవాసిగా, సర్వశక్తి సమన్వితుడిగా, భూతనాథుడిగా, దక్షయజ్ఞ వినాశకుడిగా భక్తులు కీర్తిస్తున్నారు. మరికొందరు వేద విధులు ముప్పొద్దులా సూర్యుని ఉపాసిస్తున్నారు. పరమాత్మ అవి వేదాలు, అతడే పరమాత్మ అని వేదాలు కూడా చెబుతున్నాయి. అలా అగ్నిని, ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి పరమాత్మలుగా చెప్పే వేదభాగాలు ఉన్నాయి. ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒకటే అన్నట్టు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడన్న మహర్షులు ఉన్నారు. త్రిమూర్తుల్లో సృజన, పాలన, సంహరణ శక్తులు ఉన్నాయి. సూర్యుడిలో ప్రకాశ శక్తి ఉంది. శేషకూర్మాలకు భూభరణ శక్తి ఉంది. అగ్నిలో దహన శక్తి ఉంది. వాయువులో ప్రేరణ శక్తి ఉంది. ఈ శక్తులు లేకపోతే వీరంతా ఏమవుతారు? అసమర్థులవుతారని వేరే చెప్పాలా? వీరందరిలో ఉన్నటువంటి శక్తి స్వరూపం ఎవరు? ఆ పరమేశ్వరి చైతన్య శక్తిగా వీరందరిలో ఉండబట్టి వారందరూ వారి వారి పనులను చేసుకుంటున్నారు. ఆ శక్తే లేకపోతే వారు ఏ విధముగా కదలలేని అశక్తులైపోతారు. బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతం ఉన్నటువంటి బ్రహ్మాండంలో శక్తిహీనం పరమనింద్యం. శత్రు విజయంలో, గమనంలో, భోజనంలో సర్వత్రా నిండి ఉన్న శక్తి పరబ్రహ్మం అని బుద్ధిమంతులు నిర్ధారించారు, ఉపాసించారు. అదే విష్ణుమూర్తిలో సాత్విక శక్తి,
అది లేని వేళతో నిశ్చేష్టుడు. చతుర్ముఖంలో రాజశక్తి. అది లేకపోతే అతను ఏ సృష్టి చేయలేడు. అదే శివుడిలో తామస శక్తి. అది ఉంటేనే అతడు సంహారకారకుడు. ఈ బ్రహ్మాండ సృష్టికి, స్థితికి, వినాశనానికి శక్తే కారణం. అదే లేకపోతే త్రిమూర్తులే కాదు, ఇంద్రుడు, సూర్యుడు, సకల దేవతలంతా కూడా ఇప్పుడు చేస్తున్న పనులు ఏవి చేయలేరు. ఆ శక్తి సగుణ అని, నిర్గుణ అని రెండు రకాలు. నిర్గుణ శక్తికి విరాగులు ఉపాసిస్తారు. సగుణ శక్తిని కోరికలు ఉన్న వాళ్ళు ఉపాసిస్తారు, అంటే రాగులు ఉపాసిస్తారు. అది నిర్గుణ శక్తి నిష్కామోపాసనం. సగుణ శక్తి ఇది సకామోపాసన, అంటే కోరికలతో చేసేది. ధర్మార్థ కామ మోక్షాలకు స్వామిని ఆ శక్తే. మహానుభావులారా, త్రిమూర్తులు నిత్యం ధ్యానించేది ఈ శక్తినే. వేల సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే. యజ్ఞాలు చేసేది ఇందుకోసమే. ఆ పరాశక్తి సనాతని, అందరికీ ఉపాస్య దేవత. అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారు కదా. ఎందుకంటే ఆయన లేవకుండా అలా నిద్రకు వస్తేనే పడుకొని ఉన్నాడు. సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించండి, ఉపాసించండి. ఆ శక్తి లేని వేళ ఎవ్వరూ కూడా ఏ విధంగా అచేతనులు అయిపోతారు తప్ప ఏ పని చేయలేరు. మీ సందేహం తీరిందిగా ఇంక కథలోకి వద్దామని సూతుడు కొనసాగించాడు. జగద్గురువైన విష్ణు శరీరంలోంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. నేత్ర నాసిక అంటే కళ్ళ నుంచి, నోటి నుంచి, ముఖం నుంచి, నాసిక నుంచి, బాహువుల నుంచి, హృదయం నుంచి, వక్షస్థలం నుంచి వెలువడి ఆకాశంలో నిలబడింది. జగన్నాథుడు ఆవలింతలతో లేచి ఎదురుకుండా ఉన్న ప్రజాపతిని చూసి, పద్మజ, తపస్సు వదిలేసి ఇలా వచ్చావేమిటి? విచారంగా కనబడుతున్నావు, కారణం ఏమిటన్నాడు. తండ్రి వాసుదేవ, నీ చెవుగులుము నుండి పుట్టిన మధుకైటభ రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను. శరణం త్రాహిమాన్. అలాగా చతుర్ముఖ, భయపడుకునే సంహరిస్తాను అంటే ఈలోపు వాళ్ళిద్దరూ వచ్చేశారు. వీళ్ళు ఇంకా విష్ణుమూర్తి ఇలా అంటుండగానే వాళ్ళిద్దరూ వచ్చి, ఓ నలువా, నువ్వు ఇక్కడికి పారిపోయి ఇక్కడికి వచ్చావా, రా యుద్ధం చేయి, నీ ముందే ఇన్ని కూడా చంపేస్తాం అనేసరికి విష్ణుమూర్తి కల్పించుకొని, నాతో యుద్ధం చేయండి దానవులారా అని. ఇద్దరు ఆగ్రహోదరులే ఆయన మీద యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆయన ఆహ్వానం మీద మధుడు కలబడ్డాడు, కైటబడి నిలబడ్డాడు. యుద్ధం జరుగుతోంది. మధుడు అలసిపోతుంటే కైటబడి అందుకుంటున్నాడు. మళ్ళీ కైటబడి అలసిపోతే మళ్ళీ మధుడు. ఇలా ఇద్దరు మారి మారి శౌర్యతో యుద్ధం చేస్తున్నారు. బ్రహ్మదేవుడు, ఆకాశంలో నిద్రాదేవి ప్రేక్షక పాత్ర వహించి చూస్తున్నారు. విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలో ఎక్కడ అలసటే లేదు. 5,000 సంవత్సరాలు గడిచాయి. ఆలోచించాడు, ఏం జరిగింది, ఎందుకు నేను అలసిపోతున్నాగా వాళ్ళు అలసిపోవట్లేదు, నా శక్తి ఏమైంది? ఒక్క నిమిషం ఆలోచించాడు ఆయన. ఓ, ఈలోపు వీళ్ళకి శక్తి ఎలా వచ్చింది అని ఆగాడు. ఈలోపు వాళ్ళిద్దరూ, అలసిపోయావా విష్ణు, యుద్ధం చేసే ఓపిక లేదా? నాకు దాసుండని నమస్కరించు, నిన్ను చంపి వాడిని కూడా చంపేస్తాం, 4 ముఖాల వాడిని కూడా అనేసరికి విన్నాడు. సరే, ప్రశాంతంగా ఆలోచించాడు. మధుకైటబులారా, మీరేమో ఇద్దరు, నేను ఒక్కడిని, ఒకరి తర్వాత ఒకరు తలపడుతున్నారు. ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరేమో విశ్రాంతి తీసుకున్నారు. నాకు అవకాశం లేదు కదా. 5 సంవత్సరాలు పోరాడాను, అలసిపోయాను. ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలుసు కదా. అలసిపోయిన వాడితో, భయపడిన వాడితో, ఆయుధం వదిలేసిన వాడితో, పడిపోయిన వాడితో, బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చేయరు. ఇది యుద్ధనీతి, ఇది సనాతన ధర్మం. అందుచేత కొంతసేపు నేను విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను అన్నాడు. సరే, వాళ్ళు సమ్మతించారు. ఆ ప్రతిపాదనకు సమ్మతించేక ఈయన ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వాళ్ళ స్వేచ్ఛామరణం దేవి ఆ వరం ఇచ్చిందని. అమ్మో, వీరు వరం తల్లి ఇచ్చిన వరం తానే ఆమె సంహరించదు. ఎంత దుఃఖితుడైనా రోగస్తుడైనా తనకు తానుగా మరణం కోరుకోడు. ఎలా? ఇంకా ఆ సర్వకామ ఆపారాశక్తినే శరణ వేడాలి అని చెప్పి ఆకాశం వైపు చూసి యోగ నిద్ర మహాశక్తి కనిపించింది. ఆమెకు నమస్కరించి, యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్ర పాఠం చేశాడు ఆయన. నమోదేవి మహామాయే సృష్టి సంహారకారిణి, అనాది నిధనే చండీ భుక్తిముక్తి ప్రదేశివే. దేవి మహామాయ, నీ రూపం సగుణమో నిర్గుణమో నేను ఎరగను, అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరగను. కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. చేష్టలుడిగి నిద్రపోయాను కదా. బ్రహ్మ ఎంతసేపు చెప్పినా లేవలేదు. ఇంద్రియజ్ఞానం కోల్పోయి అచేతుడిని అయిపోయాను కదా. నీ ప్రభావం ఏమిటో తెలిసింది తల్లి. నువ్వు వదిలావు, నేను మేల్కొన్నాను, యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మను చంపడానికి వచ్చారు, నాతో ద్వంద్వ యుద్ధానికి తలబడ్డారు. 5,000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. విషయం తెలిసి నిన్నే శరణ వేడుతున్నాను, సహాయం చేయి తల్లి. మాత, వీళ్ళేమో మమ్మల్ని చంపుతామంటున్నారు అనేసరికి అని దీనంగా అర్థిస్తూ నమస్కరిస్తున్న వాసుదేవుని చూసి పరాశక్తి ప్రసన్నురాలై,
నవ్వుతూ ఇలా అంది. హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. ఆ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి, వేరే దారి లేదు. నేను వంకర చూపులతో వీళ్ళని సమ్మోహనపరుస్తాను. ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించాను. సరే, విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. వెళ్ళాడు యుద్ధరంగానికి. మధుకైటభుల్ని పిలిచారు. వాళ్ళు కూడా సంతోషంగా, రా యుద్ధం చెయ్యి, నువ్వు ఓడిపోతావని భయపడితే పోనీ, దానవ వైర్ అనిపించుకున్నావు కూడా ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే అనుకో కదా. సరే, ఇద్దరు భీకరంగా యుద్ధం చేశారు వాళ్ళిద్దరితో. కానీ ఆయన అవస్థను గ్రహించి పరమేశ్వరి ఎరుపెక్కిన కన్నులతో మధుకైటములను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మథ బలాల వంటి చూపులు, కామప్రేమ భావాలతో మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరినీ హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వక్ర విలోకనాలకి మురిసిపోయారు. కామభావ పీడితులైపోయారు. కళ్ళప్పగించి చూడడం మొదలెట్టారు. శ్రీ విష్ణువుకి అర్థమైన మహావిష్ణువుకి మోహితులయ్యారని గంభీరంగా పలికారు ఆయన. మధుకైటవులారా, మీ యుద్ధానికి సంతోషించాను. అందరూ రాక్షసులను చూశాను, కానీ మీతో సాటి వచ్చేవాళ్ళని చూడలేదు. మీ బాహుబలానికి సంతృష్టి చెందాను, వరం ఇస్తున్నాను, మీరు కావలసింది కోరుకోండి అని. దానవ సోదరులకి అభిమానం పొడుచుకొచ్చింది. వెంటనే వారు ఆ తల్లిని చూస్తూనే ఆ కామావేశంలో ఉన్నారు వాళ్ళు. ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ హరికి సమాధానం చెప్పారు, కళ్ళు కూడా తిప్పకుండా. హరి, మేము యాచకులం కాం, అయినా నువ్వు మాకేమిస్తావు? మేమే ఇస్తాం, కోరుకో. మేము దాతలమే కానీ చెయ్యి చాపేవాళ్ళం కాదు. ఏం కావాలో అభ్యర్థించు, నీ యుద్ధానికి మేము సంతోషించాం, వరం కోరుకో అన్నారు. అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి, వధ్యులు కావాలన్నాడు ఆయన. రమాపతి ఒక్కసారి ఇలా అనేసరికి మధుకైటభులు ఆశ్చర్యపోయి వంచితులయ్యాలని గ్రహించారు. జగత్తంతా జలమయంగా ఉండడం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకుముందు నాకు వరం ఇస్తామన్నావుగా, మాట మార్చకు. మీకు వధ్యులు అవుతాం మేము, కాకపోతే నిర్జలమైనటువంటి విశాల ప్రదేశంలో సంహరించాలని. అది నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా, కానీ అన్నాడు. ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపుల ప్రదేశం కదా మిమ్మల్ని సంహరించాలి మీరు కోరుకున్నది అని తన తొడల్ని విశాలంగా విస్తరించాడు. నీళ్ల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు, మీ శిరస్సులను ఖండించి మాట నిలబెట్టుకుంటారండి అన్నాడు. రాక్షసులుగా మతిపోయి వాళ్ళ శరీరాలను 1000 యోజనాలకు పెంచారు. విష్ణుమూర్తి కూడా తన జంగన భాగానికి 2000 యోజనాలకు విస్తరింపజేశాడు. చక్రంతో ఇద్దరి శిరస్సుల్ని ఖండించాడు. తలలు, మొండేలు తొడల మీద రాలిపడ్డాయి. మధుకైటవులు నిహతులయ్యారు. వాళ్ళ కరేబరాల నుంచి కొవ్వు అంటే మేధస్సు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేదిని అయింది. అందుకే మృత్తిక అంటే మట్టి తినరానిదయ్యింది. స్తవనకారి మహాముల్లారా, మీరు అడిగిన మధుకైటవ వృత్తాంతం చెప్పాను. మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ, సురాసురులకు ఆరాధ్య, ముల్లోకాలలోనూ పరాశక్తికి మించిన దైవం లేదు. ఇది సత్యం. నిర్గుణగానో సగుణగానో నిత్యం పరాశక్తినే పూజించాలి. సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోషించి ఆమోదం చెప్పారు. ఆ పైన యథావిధిగా ప్రశ్నించారు. సూత మహర్షి ఈ పురాణమంతా రచించి చదివించాడని, గొప్ప తపస్సు చేసి సుకుణ్ణి పుత్రుడిగా పొందాడు. మరి మేము అందులోంచి మనం ఇంకో కథలోకి వెళ్ళిపోయాం కదా, మీరు ఇప్పుడు ఆ సంగతులు తేల్చి వ్యాసుడి సుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా చెప్పు అని అడిగారు. మునీశ్వర్లారా, నేను చెప్తున్నాను వినండి. సుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు. మేరు పర్వత శిఖరం మీద వ్యాసుడు తపస్సు కూర్చున్నానని చెప్పాం కదా. పుత్రుడు కావాలని ఘోర తపస్సు చేశాడు. నారదుడు ఉపదేశించిన ఏకాక్షర వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ మహాదేవుని ధ్యానిస్తూ తపస్సు చేశాడు. వ్యాసుడి తపస్సు నిరాటంకంగా మహోగ్రంగా సాగింది. విశ్వమంతటా వ్యాపించింది. ఇంద్రుడికి భయం పట్టుకుంది. అది గమనించిన రుద్రుడు, ఇంద్ర, తపస్సుల పట్ల ఈర్ష్య పనికిరాదయ్యా. నన్ను శక్తి సంయుతుడిగా ఎరిగిన వారు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తారు, కానీ వారు ఏ అహితాన్ని ఎవరికి కోరరు. రుద్రుడి మాటలతో కొంచెం దేవేంద్రుడు కుదురుపడి, ఎందుకంటే ఆయన భయం అయింది. ఆయన ఇంద్ర పదవి ఎక్కడ పోతుందో అని అనుక్షణం ఎవరు తపస్సు చేసుకుంటున్నా వారిని గురించి ఆయన భయపడుతూ ఉంటాడు. ఆ తపస్సును భగ్నం చేయడానికి ఆయన సర్వధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయనకు ఆ భయం లేదు. ఈయన కోరేది ఆయన పదవి గురించి కాదు, లోకహితం గురించి కాబట్టి. అయితే వ్యాసుడు తపస్సు ఎందుకు చేస్తున్నట్టు అని అడిగాడు. పుత్రార్థే తపస్సు చేసుకుంటున్నాడయ్యా, 100 ఏళ్ళు పూర్తయింది, పుత్రుడిని ఇవ్వబోతున్నానని చెప్పి ఆయన ముందు ప్రత్యక్షమై వ్యాస మహర్షి ఉత్తిష్ట అని పుత్రుడు కలుగుతాడన్నాడు. ఆ తేజస్వి, జ్ఞాని, కీర్తివరుడు, అఖిల జనప్రియుడు అవుతాడతను. సాత్విక గుణ సంపన్నుడే అందరి మన్ననలు పొందుతాడు
అని మహాదేవుడు ఇచ్చిన వరానికి వ్యాసుడు సంతృప్తి చెంది తపస్సు ముగించి ఆశ్రమం చేరుకున్నాడు. ఒకవైపు శ్రమ, మరొక వైపు ఆశ్రమంలో యాగాగ్ని సిద్ధం చేసుకోవాలని కంగారు. మదించి అగ్నిని రగిలి కొలుపుకోవాలి. అందుకని ఎక్కడో దాచిపెట్టిన అరణిని తీశాడు. కాష్టంతో మదిస్తున్నాడు. చిత్తంలో పుత్రవాంఛ మొదలుతోంది. మాంధాన అరణి సంయోగంతో మంధనంతో అగ్ని పుడుతుంది. మరి నాకు ఇలా పుత్రుడు ఎలా జన్మిస్తాడు? ఇవన్నీ పెళ్లి చేసుకుంటే భార్య వస్తుంది, కానీ సంకెళ్ళు వేసుకోనా వంశాన్ని నిలబెడుతుంది, సౌఖ్యాన్ని అందిస్తుంది, సేవలు చేస్తుంది. కానీ స్వేచ్ఛా స్వతంత్రాలు మాత్రం తరుణీమని ప్రతిబంధకమే. శివుడు అంతటి వాడికే తప్పలేదు. కామిని పాశబద్ధుడు, నేననగా ఎంత? ఆయన మనస్సు ఇలా మందనంతో మదిస్తూ వ్యాసుడు ఇలా ఆలోచనలో దిగులు పడుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఘృతాచేన ఒక అప్సరస ఎవరో పంపినట్టు ఆసనం వైపు వచ్చింది. విలాసంగా క్రీగంటి చూపులతో గిలిగింతలు పెట్టింది. వ్యాసుడి మనసులో కదలికలు మొదలయ్యాయి. పెద్ద సంకటం వచ్చి పడిందే, ఏం చెయ్యాలి? ఒకవైపు ఆశ్రమ ధర్మం, మరొకవైపు మన్మథ భావ విజృంభణ. ఎలా? నేను ఇంతటి మహాతపస్సు ఒక అప్సరసను చూసి చటుక్కుని వివసుడైపోతే తప్పుగా అనుకుంటారు కదా. పోనీ నింద వస్తే వచ్చింది, గృహస్థాశ్రమ సుఖం ముందు అది ఏ పాడిది గనక వ్రతం చిన్న ఫలం దక్కాలన్నారు. నా పుత్రవాంఛ తీరడం ముఖ్యం. అది స్వర్గాన్ని ఇస్తుందని, మోక్షాన్ని ఇస్తుందని జ్ఞానులు చెప్పారు కదా. ఆ ఊర్వశి పురూరుణ్ణి దగా చేసినట్టు ఇది చేయదని నాకు నమ్మకం ఏమిటి? కానీ నాకు సందేహమే. ఒకవేళ ఊర్వశి పురూరుణ్ణి దగా చేసినట్టు నన్ను చేయదని నమ్మకం ఏమిటి? ఇలా రకరకాల అంతర్మథనాలతో, సంకల్ప వికల్పాలతో లోపల వ్యాసుడి మనస్సులో అంతర్మథనం సాగుతోంది. ఒక్క నిమిషం ఆగాడు సూతుడు గుక్క తిప్పుకోవడం కోసం. అంతే. ఒక మహాముని అడ్డగించాడు. సూత మహర్షి, పురూరవ మహారాజు ఎవరు? ఊర్వశి అన్నావు, ఆవిడెవరు? ఏం చేసింది? రాజుకొచ్చిన కష్టం ఏమిటి? ఆ కథనాన్ని పూర్తిగా రసవత్తరంగా చెప్పు అని చెప్పి, నీ వాగామృతాన్ని ఎంత సేవించినా మాకు తనివి తీరటం లేదన్నాడు. ఆ మాటలతో సూతుడు తనువు పులకించి రసవత్తరంగా చెబుతాను, విని ఆనందించండి. ఆ విషయాన్ని కూడా మీకు చక్కగా నేను మీకు చెప్తాను, వినండి. పురూరవుడు ఊర్వశి యొక్క కథల్ని. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం అందులు మొదటి అధ్యాయమందలి తారా శశాంక వృత్తాంతం. రేపు ఎల్లుండి దీనిని విందాం. ఎందుకంటే రేపు నేను భద్రాచలం పెడుతున్నాను, కానీ నేను రేపు పెట్టలేను. రేపటిది కూడా ఈరోజే పెట్టేశాను. అందుకని మీరు ఇది రేపు వినండి. మొదటిది రేపు వినండి, రెండోది ఎల్లుండి వినండి. నేను మళ్ళా వచ్చాక 6వ తారీఖు నాడు రాత్రి పెడతాను. శ్రీమాత్రే నమః.